వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ ఛానల్. ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులు, యూట్యూబ్ ప్రేక్షకులు చూసిన వెంటనే తప్పనిసరిగా లైక్ చేయండి. ఎందుకంటే మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మరిన్ని వీడియో అప్డేట్ చేయడానికి మాకు చాలా దోహదపడుతుంది. ఇంకా చూసినట్లయితే ఈరోజు వీడియోలో ముఖ్యాంశంలో భాగంగా మోనాలిసా ఈ మధ్యకాలంలో పుట్టుకొచ్చినటువంటి ఐశ్వర్యరాయని తలదన్నేటువంటి అందంతో యావత్ భారతదేశాన్ని ఆమె యొక్క అందంతో ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి మట్టిలో పుట్టినటువంటి మాణిక్యం మోనాలిసా. మోనాలిసా ఇంత ఫేమస్ కావటానికి, ఇంత ట్రెండింగ్ కావటానికి ఒకసారి మనము పరిశీలించినట్లయితే, ఈమె యొక్క బ్యాక్గ్రౌండ్ ఒకసారి మనం పరిశీలించినట్లయితే, మధ్యప్రదేశ్లో ప్రయాగ్రాజ్ అనేటువంటి ఒక స్లమ్ ఏరియాలో నివసిస్తున్నటువంటి ఒక ఆమె మోనాలిసా పొట్టకుటి కోసము ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి మహా కుంభమేళాకి అక్కడికి వలస వెళ్ళి కొన్ని రోజుల నుంచి అక్కడే ఉంటూ జీవనం కొనసాగిస్తున్నటువంటి సమయంలో ఆమె సడన్గా ఇంత ఫేమస్ ఎలా అయింది, ఎలా ట్రెండింగ్ అయింది అనేటువంటి దాని గురించి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఈ ఎగ్జాంపుల్లో చెప్పిన తర్వాత ఆమె యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటనేటువంటి దాని గురించి మనం పరిశీలిద్దాము. ఈమె యొక్క వీడియోస్ అన్నీ మేము చూస్తూ ఫేమస్ అయినటువంటి విధానాన్ని చూసి నిన్న రిపబ్లిక్ డే రోజున ఆమె యొక్క గురించి అబ్జర్వ్ చేసినటువంటి సందర్భంలో ఆమె యొక్క ఒక వీడియోని మేము చూసాము. చూసినటువంటి ఆమె ఈ మధ్యకాలంలోని జస్ట్ 2 రోజుల క్రితమే ఆమె 1 డే క్రితమే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆమె చేసినటువంటి యూట్యూబ్ ఛానల్లో ఒక పరిస్థితుల గురించి ఆమె వివరిస్తూ చెప్పినటువంటి వీడియో ఒక 2 అవర్స్లోనే వైరల్గా మారటం చాలా విశేషమైనటువంటి అంశం అన్నమాట. ఆమె పెట్టినటువంటి 1 అవర్లోనే ఫస్ట్ స్టార్టింగ్లో దాదాపు 2.46 ల్యాక్స్ యొక్క సబ్స్క్రైబర్స్ అవటము 1 అవర్లోనే 1.92 ల్యాక్స్ 1,92,000 వ్యూస్ రావటం అనేటువంటిది ఈ యొక్క యూట్యూబ్ చరిత్రలోనే ఒక రికార్డుగా క్రియేట్ చేసింది మోనాలిసా. ఇంక తర్వాత ఇంకొంత జస్ట్ ఒక 1 అవర్ తర్వాత కాకుండా ఇంకొక 2 అవర్స్ తర్వాత చూసినట్లయితే డబుల్ అయిందనమాట ఆ యొక్క వ్యూస్ కానీ, ఆ యొక్క సబ్స్క్రైబర్స్ కానీ. తర్వాత అదే స్టేటస్ని 13 అవర్స్ బిఫోర్ పరిశీలిస్తే మేము అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే 1 మిలియన్ వ్యూస్ రావటం అనేటువంటిది ఏ సినీ యాక్టర్కి కూడా అంతటి ఫీట్ కూడా సాధించినటువంటి ఈమె మోనాలిసా సాధించింది అంటే ఆమె యొక్క మానియా భారతదేశంలో ఎంతవరకు ఉందనేటువంటిది ప్రస్తుతం మనము చూడవచ్చు. అంటే 13 అవర్స్ ఎగో ఆమె యొక్క వీడియో పరిశీలించినట్లయితే 13 లక్షల వ్యూస్ రావటం జరిగింది. దాదాపు 13 లక్షల వ్యూస్ దాకా రావటం జరిగింది. సబ్స్క్రైబర్స్ అయితే దాదాపు 2.13 సబ్స్క్రైబర్స్ కావటం అనేటువంటిది మరొక అంశము. ఇంక తర్వాత 1 డే ఎగో కూడా చూసినట్లయితే దాదాపు 15 ల్యాక్స్ వ్యూస్ సాధించి దాదాపు 2.5 లక్షల సబ్స్క్రైబర్స్ రావటం అనేటువంటిది ఆమె యొక్క పేరు ఎంతవరకు ప్రాకిందనేటువంటి దాన్ని మనము అర్థం చేసుకోవచ్చు. ఇంతటి ఫేమస్ కాంచినటువంటి, ఇంత ట్రెండింగ్ కాలేనటువంటి మోనాలిసా ఆమె యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆమె యొక్క విశేషాల గురించి ఒకసారి మనం వీడియోలో చూసినట్లయితే, ఆమె మొదట్లో చెప్పినటువంటి ప్రకారము మధ్యప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ అనేటువంటి ఒక చిన్న స్లమ్ ఏరియా నుంచి పట్టుకోటి కోసము ఈ యొక్క మహాకుంభమేళాకు వచ్చినటువంటి ఆమె మోనాలిసా కుంభమేళాలో జస్ట్ పూసలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నటువంటి వాళ్ళ యొక్క ఒక వీడియోగ్రాఫర్ కంట కనిపించినటువంటి ఆమె జస్ట్ ఒక స్మాల్ వీడియోతో దేశం మొత్తం పేరు మారుమోగిపోతుంది. పేరు మారుమోగిపోవటమే కాదు, ఆమెకు సినీ ఆఫర్స్ కూడా ఇవ్వటానికి ఒక పెద్ద నిర్మాత, డైరెక్టరు ముందుకు రావటము అనేటువంటి విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఆమెకి ఒక 3 months ట్రైనింగ్ ఇచ్చి హీరోయిన్గా కూడా ఛాన్స్ ఇస్తాము అని కూడా చెప్పటము అనేటువంటిది కూడా ఈ యొక్క విషయంలో ముఖ్యమైనటువంటి భాగం అన్నమాట.
ఇంకా చూసినట్లయితే ఆమె యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఆమెకు ఒక తండ్రి చిరు వ్యాపారాలు చేసుకుంటూ చిన్న చిన్న ఆ యొక్క జీవనం కొనసాగిస్తూ ఇద్దరు కూతుర్లు వాళ్ళల్లో ఉన్నటువంటి ఈమె సిస్టర్ రెండో ఆమె పేరే మోనాలిసా. వాళ్ళ యొక్క ఇంకొక అక్క ఉందన్నమాట. ఆమె కూడా ఈమెలాగనే మంచి బ్యూటిఫుల్గా ఉంటుంది. దాని తర్వాత ఇంకొక బ్రదరు. వీళ్ళంతా కలిసి ప్రయాగ్రాజ్ నుంచి మహాకుంభమేళా సందర్భంగా ఉత్తరప్రదేశ్కి రావటం జరిగింది. అక్కడ ఒక చిన్న చిన్న టెంటుల దగ్గర టెంటులు వేసుకొని వాళ్ళ యొక్క జీవనం కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో ఆమె యొక్క జీవన శైలి చూసినటువంటి ఒక యూట్యూబరు ఒక స్మాల్ వీడియోతో నైట్కే సెలబ్రిటీ హోదా సాధించినంత ఫేమస్ గాంచింది ఈ మోనాలిసా. ఇంకా ఈమె యొక్క పరిస్థితుల గురించి అడిగినప్పుడు చెప్పినటువంటి సమాధానాలు ఒకసారి చూసినట్లయితే చాలా హ్యాపీగా ఆన్సర్లు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క చూసినట్లయితే ఆమెకు వాళ్ళ యొక్క ఊరు మధ్యప్రదేశ్ చాలా ఇష్టమని, అక్కడ ఉన్నటువంటి ప్రయాగ్రాజ్ కూడా చాలా ఎంతో ఇష్టమని చెప్పడం జరిగింది. ఇంకా ఆమెకి ఇష్టమైనటువంటి హీరోస్లో సల్మాన్ ఖాన్ చాలా ఇష్టమని షేర్ చేసుకోవడం జరిగింది. తర్వాత హీరోయిన్ ఎవరైతే ఉన్నారంటే సోనాక్షి సిన్హా, ఆమెకి ఇష్టమైనటువంటి హీరోయిన్. వాళ్ళే ఎందుకు ఇష్టమయ్యారు అనేటువంటి దాని గురించి అడిగినటువంటి ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ వాళ్ళ యొక్క పేరెంట్స్కి మమ్మీ డాడీకి వాళ్ళు ఇష్టం కాబట్టి తనకు కూడా వాళ్ళు ఇష్టము అని కూడా చెప్పడం జరిగింది. ఇంకా చాలా విషయాల గురించి ఈ మధ్యకాలంలో చాలామంది ఈమె ఫేమస్ గాంచినటువంటి దగ్గర నుంచి చాలామంది యూట్యూబర్స్ కానీ ఎంతోమంది ఆమెను గుర్తుపడుతూ ఒక సెలబ్రిటీస్కి లేనంతగా వెంటబడుతూ ఆమెతో ఫోటోలు కానీ వీడియోలు కానీ తీసుకుంటున్నారు అని ఆమె చెప్పుకురావటం జరిగింది. చెప్పుకురావటమే కాదు, చాలామంది ఎంతో దూరాల నుంచి కూడా ఆ మోనాలిసా దగ్గరికి వెళ్ళి ఆమెతో ఇంటర్వ్యూస్ తీసుకోవటము, వీడియోస్ తీసుకోవటము, ప్రస్తుతం ఒక సెలబ్రిటీకి కూడా అంతటి బిజీగా లేనంతగా ఆమె వెళ్ళిందని చెప్పవచ్చు. వీళ్ళ యొక్క ఎవరైతే ప్రేక్షకులకు కానీ దాని తర్వాత ఎవరైతే పక్కన ఉన్నటువంటి చాలామంది ఆమెను చూడటానికి ఎగబడుతున్నారు అనేటువంటిది దానికి సందర్భంగా వాళ్ళు చాలా కోపం కూడా ప్రదర్శిస్తున్నారు. ఎందుకంటే ఎక్కడికి పోయినా సరే ఆమెకు ఇన్కన్వీనియంట్గా ఉండటం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. వీటన్నిటికీ ఎవరైతే ఉన్నారో ఆమె యొక్క చాలామంది అభిమానులుగా మారటము, ఆమె యొక్క అందానికి మంత్రముగ్ధులయ్యి ఆమెను చూడటానికి వెళుతున్నటువంటి సందర్భంలో తట్టుకోలేక ఆ ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి కూడా పోవటం జరిగింది. ఇంకా తట్టుకోలేక పోలీసుని ఆశ్రయించి నాకు సెక్యూరిటీ కావాలి అని సెక్యూరిటీ తీసుకోవడం కూడా సెక్యూరిటీ కూడా వాళ్ళు ఆశ్రయించినట్టు మనకు తెలుస్తుందన్నమాట. ఏదేమైనా సరే నైట్కే ఫేమస్ అయినటువంటి ఈ యొక్క మట్టిలో పుట్టినటువంటి మాణిక్యంలాగా దూసుకొచ్చినటువంటి ఐశ్వర్యరాయిని యొక్క అందాన్ని తినేటువంటి రీతిలో ఆమె యొక్క కళ్ళకి ముగ్ధులైనటువంటి ఎవరైతే ఆమె యొక్క అభిమానులుగా మారారో ఇంతటి షార్ట్ పీరియడ్లో పేరుగాంచినటువంటి ఈమె యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేటువంటిది ముందు మనము చూద్దాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ రండాల్.